ఫేర్వెల్ డే అంటే ఏంటి? వీడ్కోలు సమావేశం అంటే ఏంటి? ఫేర్వెల్ డేనా? వీడ్కోలు అంటే మనం ఏంటి, 10వ తరగతి విద్యార్థులందరూ కూడా పరీక్షలు రాసి స్కూల్ వదిలిపెట్టి వెళ్ళిపోవడం. ఇక వాళ్ళు స్కూల్ నుంచి వెళ్ళిపోతున్నారు కాబట్టి మనం ఈ వీడ్కోలు సమావేశాన్ని, ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం అన్నమాట. మరి ఈ 10వ తరగతి విద్యార్థులందరూ కూడా అంటే ఒకవైపు ఎగ్జామినేషన్ భయం, ఒకవైపు ఏమో ఈ ఫేర్వెల్ డే సెలబ్రేషన్స్. అవునా? ఈ 10వ తరగతి స్టూడెంట్స్ అంతా కూడా మరి స్కూల్ వదిలిపెట్టి వెళ్ళిపోతుందంటే బాధగా ఉండొచ్చు వాళ్ళందరికీ. అవునా? బాధగా ఉందా, హ్యాపీగా ఉందా? ఇక ఈ చదువు కూడా వదిలిపోయిందని అనుకుంటున్నారా? కానీ అట్లా వదిలిపోదు. ఎట్లా వదులుతుంది కదా? ఇప్పుడు 10th క్లాస్ తర్వాత మీరు వెంటనే కాలేజెస్కి వెళ్తారా, వెళ్ళరా? వెళ్తారు కదా. ఇప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్, స్కూల్ లైఫ్ వేరు, కాలేజ్ లైఫ్ వేరు. ఇప్పుడు స్కూల్ లైఫ్ 10th క్లాస్ వాళ్ళు ఎప్పుడు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్కూల్లో చదువుకుంటూ వస్తున్నారు. అవునా? పొద్దున్న లేస్తే అంటే వాళ్ళకి 4 సంవత్సరాలు 5 సంవత్సరాల వయసు నుంచి కూడా పొద్దున్న లేస్తే స్కూల్కి వెళ్ళాలి అని ఏంటి, ఒక స్కూల్ లైఫ్, ఒక సిస్టమేటిక్ లైఫ్కి అలవాటు పడున్నారు. తర్వాత వాళ్ళు మరి ఈ పాఠశాలలో ఎన్నో విషయాలు నేర్చుకున్నారు. మరి ప్రతి విద్యార్థి కూడా ఒక మంచి పౌరుడిగా తీర్చిదిద్దగలిగే ఒక ప్రదేశం పాఠశాల స్థాయి మాత్రమే. ఈ 10th క్లాస్ తర్వాత ఇంటర్ చదువుతారు, డిగ్రీ చదువుతారు, పీజీ చేస్తారు. కానీ అన్నీ చదివినా కూడా మొట్టమొదట మంచి లక్షణాలను నేర్చుకోగలిగే స్థాయి పాఠశాల స్థాయి మాత్రమే. మంచి క్రమశిక్షణ నేర్చుకోవాలన్నా, మంచి నడవడిక రావాలన్నా, మంచి అలవాట్లు పెంపొందించుకోవాలన్నా, తల్లిదండ్రుల్ని గౌరవించాలన్నా, గురువులని గౌరవించాలన్నా అన్నిటికీ కూడా పాఠశాల మాత్రమే కేంద్ర బిందువు. తర్వాత కాలేజీలో చదువు చెప్తారు కానీ ఇట్లా ఇంత క్రమశిక్షణ, వీటి పట్ల మంచి వ్యక్తిత్వాన్ని పెంపొందించడానికి పడే తపన కేవలం ఇక్కడ టీచర్స్ మాత్రమే తపన పడగలరు. కానీ అది మీ స్థాయికి, మీ వయసుకి అది మీకు అర్థం కాదు. మేము ఎంతసేపు మిమ్మల్ని తిడుతున్నాం, కొడుతున్నాం అనుకుంటారు. కానీ మాకేం కోపం ఉండదు కదా మీ మీద. అవునా? ప్రతి సంవత్సరం ఒక బ్యాచ్ వెళ్తూ ఉంటుంది 10th క్లాస్. మీరు మంచి పౌరులుగా మంచిగా వెళ్ళాలి అనేది మా ఆకాంక్ష. అందుకోసం మీరు చేసిన తప్పొప్పులకి మేము ఎప్పుడు కూడా అరుస్తూ ఉంటాం, కోపగించుకుంటూ ఉంటాం. ఎందుకు అంటే మీకోసమే, మీ భవిష్యత్తు బాగుండాలి, మీరు బాగుండాలి అని. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ విషయం తెలుసుకోవాలి. తర్వాత పాఠశాల స్థాయిలో మీకు కూడా మంచి అనుభూతులు, మంచి అనుభవాలు ఉంటాయి. తర్వాత మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కాలేజీలో కూడా ఫ్రెండ్స్ ఉంటారు, ఈ ఫ్రెండ్సే కంటిన్యూ అవుతారు. కానీ పాఠశాల స్థాయిలో అంటే ఈ స్కూల్ లైఫ్లో ఉండే స్నేహం కూడా వేరే. అంటే ఇక్కడున్న స్నేహం చాలా బలంగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి కూడా కలిసి చదువుకొని అరే ఇవరై అనుకొని, అంటే ఆ స్నేహంలో అరమరికలు ఉండవు, ఎటువంటి కల్మషం ఉండదు. పెద్ద పెరిగిన తర్వాత కూడా కొత్త ఫ్రెండ్స్ వస్తారు. కానీ పాఠశాల స్థాయిలో ఉన్న ఫ్రెండ్స్ జీవితకాలం ఉంటారు. ఎప్పటికీ శాశ్వతంగా ఉండిపోయే స్నేహ బంధం, ఆ ఫ్రెండ్షిప్ స్కూల్ స్థాయిలోనే మొదలైద్ది. అవునా? మీకెంత మంచి ఫ్రెండ్స్ ఉన్నారా? అటువంటి అరమరికలు లేని, కల్మషం లేని ఫ్రెండ్స్ కూడా ఈ పాఠశాల స్థాయిలోనే బలపడుతుంది అన్నమాట. మరి అటువంటి స్కూల్ అంటే ఇప్పుడు మన పాఠశాల, ఇంత మంచి పాఠశాల, ఇంత మంచి వాతావరణం, మంచి గురువులు, వీళ్ళందరినీ వదిలేసి వెళ్ళిపోవాలంటే మీకు కూడా బాధగా ఉంటుంది. అవునా? ఎగ్జామ్స్ రాసి వెళ్ళిపోయిన తర్వాత ఇక మళ్ళీ ఈ స్కూల్ స్టూడెంట్గా మీకు ఏ రైట్ ఉండదు. సరే, ఇటువంటి విలువైనవన్నీ కూడా మీకు కాలక్రమంలో తర్వాత తెలుస్తాయి. ఇప్పుడు మీ ఏజ్
అది కొంచెం లోటు అనిపించింది నాకు. కానీ ఈ సంవత్సరం అటువంటి లోటు లేకుండా మరి ముందుగా ఈ హై స్కూల్ స్థాయిలోనే మనం बोल दे